చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతమును తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, భూమి మీద మనుషుల మధ్య తగాదాలు వచ్చినప్పుడు వారు ఆ విషయాన్ని కోర్టులకు తీసుకుని వెళ్తూ ఉంటారు. న్యాయస్థానాలు. ఈ న్యాయస్థానాలలో న్యాయమూర్తులు అన్నిటినీ విచారించిన తర్వాత తీర్పులు చెబుతూ ఉంటారు. ఆయా పరిస్థితులలో అనేకమైనటువంటి కారణాలను బట్టి న్యాయం ఆలస్యం అవుతూ వస్తున్నది. ఎందరో ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు. మనకు న్యాయస్థానం పేరు వినిపించగానే వెంటనే గుర్తుకు వచ్చేది వాయిదా. తీర్పు వాయిదా వేయబడినది. దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు. న్యాయవాదుల కొరత, న్యాయస్థానాల కొరత, న్యాయమూర్తుల కొరత, అలాగే అనేకమైనటువంటి వసతుల కొరత, సాంకేతిక పరిజ్ఞానం కొరత ఇత్యాది కారణాల వలన నేటికీ కూడా న్యాయం ఆలస్యం అవుతూనే ఉన్నది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచ దేశాలలో ఇదే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటీవల ఒక వార్త వెలుగులోనికి వచ్చింది. అదేంటంటే, ఇంచుమించు ఒక అర్ధ శతాబ్దం, 53 ఏళ్ళు ఒక తీర్పును వెలువరించటానికి సమయం పట్టింది. ఇంకా తీర్పు వెలువరించలేదు. సుప్రీంకోర్టు దానిని విచారణకు స్వీకరించింది. ఎంత సమయం పట్టింది? 53 ఏళ్ళు. న్యాయం ఎంత ఆలస్యం అవుతుందో చెప్పటానికి ఇదొక నిదర్శనం. ఇక ఈ విషయానికి సంబంధించి మనం పూర్వపరాలలోనికి వెళ్ళగలిగితే, మహారాష్ట్ర రాష్ట్రంలోని లాతూర్ జిల్లాలో ఒక మారుమూల పల్లెలో ఒక వ్యక్తి జీవిస్తున్నాడు. అతని పేరు సోపన్ నర్సింగ గైక్వాడ్. సోపన్ నర్సింగ గైక్వాడ్. ఈ వ్యక్తి 1968వ సంవత్సరంలో ఒక భూమిని కొన్నాడు. పొలం కొన్నాడు. ఈ గైక్వాడ్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర పొలం కొన్నాడు. కొన్న సంవత్సరం 1968. అప్పుడు అతడు కొన్నటువంటి పొలం ఒక తగాదాలో ఉంది. ఆ తగాదా ఏంటంటే, ఆ పొలం మీద అప్పటికే ఒక బ్యాంకు రుణం అమ్మివేసినటువంటి వ్యక్తి తీసుకున్నాడు. పొలం మీద, తాను అమ్మినటువంటి భూమి మీద రుణం తీసుకున్నాడు. ఆ పొలాన్ని గైక్వాడ్ అనేటువంటి వ్యక్తికి అమ్మేశాడు. రుణం తీసుకొని ఈ వ్యక్తికి ఏ రుణాలు లేవని చెప్పి అమ్మేశాడు. కొంతకాలం గడిచింది. 1968లో గైక్వాడ్ అనేటువంటి వ్యక్తి పొలం కొన్నాడు. కొంతకాలానికి ఆ పొలం మీద రుణం తీసుకున్నారనేటువంటి నెపంతో
బ్యాంకు వాళ్ళు వచ్చి ఆ పొలాన్ని స్వాధీనం చేసుకోబోయారు. ఎందుకంటే ఆ యొక్క పొలం మీద రుణం తీసుకోబడింది. ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేదు. పాత యజమాని రుణాన్ని తిరిగి చెల్లించలేదు. కనుక ఈ పొలాన్ని మేము స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పి అప్పటికి ఆ హక్కుదారుడైనటువంటి ఆ పొలాన్ని కొనుక్కున్నటువంటి గైక్వాడ్ దగ్గరకు వచ్చి వారు పొలాన్ని జప్తు చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు వెంటనే ఈ గైక్వాడ్ అనేటువంటి వ్యక్తి, నేను 1968లో ఫలానా వ్యక్తి దగ్గర ఈ భూమిని కొనుక్కున్నాను అని పత్రాలు చూపిస్తున్నాడు. బ్యాంకు వారు అవి పట్టించుకోకుండా, ఈ పొలం మీదనే రుణం తీసుకున్నారు కనుక, ముందు మీకు ఈ పొలాన్ని అమ్మినటువంటి వ్యక్తి రుణం తీసుకున్నాడు కనుక ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని బ్యాంకు వాళ్ళు పట్టుపట్టారు. ఇప్పుడు ఈ విషయం ఒక తగాదా కింద మారింది. కనుక ఈ గైక్వాడ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే రుణం ఉన్నటువంటి భూమిని కొనుక్కున్నాడో ఆ వ్యక్తి క్రింది కోర్టులో, మొట్టమొదట సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి, డైరెక్ట్గా వెళ్ళటానికి అవకాశాలు ఉండవు కదా, కనుక ముందు క్రింది కోర్టులో అప్పీల్ చేశాడు. ఎప్పుడు అప్పీల్ చేశాడంటే 1982 సంవత్సరం అతడు క్రింది కోర్టులో అప్పీల్ చేసినప్పుడు, లాతూర్ జిల్లాలో మహారాష్ట్ర రాష్ట్రంలో క్రింది కోర్టులో అతడు అప్పీల్ చేసినప్పుడు ఆ క్రింది కోర్టు ఒక తీర్పు చెప్పింది. 1982 సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన తీర్పు చెప్పింది. 1968లో పొలం కొన్నాడు, తగాదా వచ్చింది, బ్యాంకు వాళ్ళు వెళ్ళి గైక్వాడ్ను డబ్బులు అడుగుతున్నారు, లేకపోతే జప్తు చేస్తామంటున్నారు, భూమిని జప్తు చేస్తామంటున్నారు. కోర్టులో కేసు ఫైల్ అయింది. తీర్పు ఎప్పుడు వచ్చింది? క్రింది కోర్టులో తీర్పు ఎప్పుడు వచ్చింది? 1982 సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన క్రింది కోర్టు గైక్వాడ్కు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఎందుకంటే పాత యజమాని రుణం తీసుకొని ఆ భూమిని వివరాలు చెప్పకుండా గైక్వాడ్కు అమ్మేశాడు కనుక బ్యాంకు వాళ్ళు పాత యజమాని దగ్గరకు వెళ్ళి అతని యొక్క మిగిలిన ఆస్తులను జప్తు చేసుకోవాలని, ఈ భూమిని మాత్రం జప్తు చేయకూడదని క్రింది కోర్టు 1982 సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ పాత యజమాని మరలా కోర్టులో కేసు ఫైల్ చేశాడు. ఇప్పుడు క్రింది కోర్టు నుండి పై కోర్టుకు వెళ్ళాడు, కోర్టులో కేసు ఫైల్ చేశాడు. ఏమని? నేను ఈ భూమి మీద రుణం తీసుకున్నాను కనుక ఈ భూమినే జప్తు చేయండి, నా యొక్క మిగిలిన ఆస్తులను మీరు జప్తు చేయొద్దు అని అతడు మరలా పై కోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. అలా పాత యజమాని అప్పీల్ చేసినప్పుడు పై కోర్టులో 1987 సంవత్సరంలో, 1982లో సెప్టెంబర్ 10వ తేదీన గైక్వాడ్కు అనుకూలంగా తీర్పు చెప్పారు కదా, ఇప్పుడు పాత యజమాని మరలా ఈ కేసును పై కోర్టులో అప్పీల్ చేశాడు. 1987 సంవత్సరంలో క్రింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పును నిలిపివేస్తూ పై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఏ భూమి మీద అయితే బ్యాంకులో రుణం తీసుకున్నారో ఆ భూమినే జప్తు చేయాలి, కొనుక్కునేటప్పుడు గైక్వాడ్ మరి చూసుకోవాల్సింది, కనుక క్రింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము నిలిపేస్తున్నాం, ఈ యొక్క తీర్పు నిలుపుదలలో ఉంది అని పైకోర్టు తెలిపింది. పైకోర్టు ఎప్పుడైతే ఇటువంటి తీర్పు చెప్పిందో వెంటనే గైక్వాడ్ మరలా రంగంలో దిగాడు. ముందు కొనుక్కున్నటువంటి గైక్వాడ్ రంగంలోని దిగాడు. ఈ గైక్వాడు ఇక క్రింది కోర్టు పై కోర్టుతో లాభం లేదని హైకోర్టులో, బాంబే హైకోర్టు, మహారాష్ట్రలో ప్రధానమైనటువంటి పట్టణం బాంబే, మహారాష్ట్రకు హైకోర్టు బాంబేలో ఉంటుంది, బాంబే హైకోర్టులో అప్పీల్ చేశాడు. ఈ గైక్వాడు బాంబే హైకోర్టులో ఎప్పుడు అప్పీల్ చేశాడంటే 1988లో అప్పీల్ చేశాడు. 1988లో గైక్వాడ్ బాంబే హైకోర్టులో అప్పీల్ చేశాడు. అప్పటికే భూమి కొని 20 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా న్యాయం జరగలేదు. 1968లో భూమి కొన్నాడు. 1988లో బాంబే హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. బాంబే హైకోర్టులో కేసులు చాలా ఎక్కువగా ఉంటాయి కదా, 27 సంవత్సరాలు పట్టింది ఈ కేసు హీరింగ్కి రావడానికి. బాంబే హైకోర్టులో గైక్వాడ్ ఫైల్ చేసినటువంటి ఈ కేసును వారు విచారణలోనికి తీసుకోవటానికి 27 ఏళ్ళు పట్టింది. 27 ఏళ్ళు పట్టింది. 2015 సంవత్సరం 2015 సంవత్సరంలో బాంబే హైకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణకు స్వీకరించిన ఆ సమయంలో ఈ కేసును వాదించడానికి న్యాయవాదులు ఎవరు కనిపించలేదట. బాంబే హైకోర్టుకు 2015లో కేసును విచారించడానికి
న్యాయవాదులు ఎవరూ కనిపించకపోవడంతో ఒకసారి 2 సార్లు 3 సార్లు పిలిచుంటారు, ఎవరూ కనిపించలేదు. ఎందుకంటే సుదీర్ఘకాలం కదా, 27 ఏళ్ళు పట్టేసింది. కనుక బాంబే హైకోర్టు చూసి ఏం చేసిందంటే కేసును కొట్టేసింది. 2015లో కేసు కొట్టేసింది. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నాడు ఎవరు? గైక్వాడ్. ఇంకా జీవించే ఉన్నాడు గైక్వాడ్, అప్పటికింకా జీవించే ఉన్నాడు. ఆలస్యంగా తెలుసుకుని బాంబే హైకోర్టులో కూడా నాకు న్యాయం జరగలేదు, 27 ఏళ్ళు ఎదురు చూశాను, వారేమో చూసి కేసు కొట్టేశారు, నాకు సరైనటువంటి వివరణ ఇవ్వలేదు అని చెప్పి ఈ గైక్వాడ్ ఇక దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాడు. 2019 సంవత్సరం అంటే ఇటీవల అన్నమాట. 2019 సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన ఈ గైక్వాడ్ సుప్రీంకోర్టులో ఈ కేసును అప్పీల్ చేశాడు. ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేయగానే వెంటనే విచారణకు రాదుగా, అక్కడ కూడా ఆలస్యం జరుగుతుంది. ఇక దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం కదా, అక్కడ వారు తీర్పు చెప్పారంటే ఇక ఎవరు దానికి ఎదురు చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడు గైక్వాడ్ 2019 సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన సుప్రీంకోర్టులో ఈ కేసు అప్పీల్ చేయడం జరిగింది, తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు వారు మరలా ఈ కేసును విచారణలోకి తీసుకోవడానికి కొంత సమయం పట్టింది. 2019 ఫిబ్రవరి 13న గైక్వాడ్ వేసినటువంటి కేసును 2021 జూలై 12వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు స్వీకరించారు. అయితే ఇక్కడ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే సుప్రీంకోర్టు వారు 2021 సంవత్సరం జూలై 12న విచారణకు స్వీకరించినటువంటి ఆ విషయాన్ని తెలుసుకోకముందే విచారణకు స్వీకరించారంతే, ఇంకా తీర్పు వెలువరించలేదు, విచారణకు స్వీకరించారు. ఆ విషయం తెలియకముందే గైక్వాడ్ చనిపోయాడు. ఏనాటి గైక్వాడ్ అండి? ఇతడు చనిపోయే నాటికి 108 సంవత్సరాలు, శతాధిక వృద్ధుడనమాట, పండు ముసలన్నమాట. న్యాయం కోసం పోరాడాడు. చివరికి న్యాయం అతనికి ఇంకా దక్కలేదు, చనిపోయాడు. ఇప్పుడు అతని తరపున అతని కుమార్తెలో ఎవరో ఒకరు కోర్టుకు వచ్చి ఆ కేసు తరపున నిలబడతారనుకోండి, అది తర్వాత విషయం. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఒక కేసు హీరింగ్కి రావటానికి, సుప్రీంకోర్టులో ఒక కేసు హీరింగ్ రావటానికి, లేకపోతే హైకోర్టులో ఒక కేసు హీరింగ్కి రావటానికి, ఒక కేసు పరిపూర్ణంగా తీర్పును పొందటానికి, కక్షిదారులకు న్యాయం లభించటానికి ఎంత సమయం పడుతుందో చూడండి. కొన్ని ఏళ్ళు. అంటే న్యాయం ఏమవుతుంది? ఆలస్యం అవుతుంది. ఈ విషయంలో ఒక్కసారి మనం విశ్లేషణ చేద్దాం. లోక సంబంధంగా మనుషుల మధ్య పుట్టినటువంటి తగాదాలు, ఆ తగాదాలను తీర్చమని వీరు పోలీస్ స్టేషన్లకు, పంచాయతీలకు, కోర్టులకు వెళ్తున్నారు. పూర్తిగా న్యాయం లభించేసరికి చాలా సంవత్సరాలు పట్టేస్తుంది, చాలా కాలం గడిచిపోతుంది. అసలు ఒక్కొక్కసారి ఆయా పరిస్థితులలో న్యాయం లభించేసరికి వారు బ్రతుకుంటున్నారా? న్యాయమును పొందవలసిన వారు బ్రతుకుంటున్నారా? చనిపోతున్నారు. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పరలోకమందున్న దేవుని మహాజ్ఞానాన్ని కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని న్యాయమును, దేవుని దగ్గర నుండి మనకు లభించేటువంటి గొప్ప తీర్పును ఒక్కసారి మీరు దృష్టించగలిగితే, లోక సంబంధముగా ఎన్నో కారణాల చేత తీర్పులు ఆలస్యం అవుతున్నాయి కదా, దేవుని దగ్గర ఎంతమంది మనుషులకు దేవుడు ఒక్కడే తీర్పరి. భూమి మీద ఉన్నట్టుగా క్రింది కోర్టు అని, పై కోర్టు అని, హైకోర్టు అని, సుప్రీంకోర్టు అని, ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ కోర్టు అని మనకు దేవుని దగ్గర ఏం కనిపించవండి. దేవుడు ఒక్కడే తీర్పరి. దేవుని దగ్గర ఒకే ఒక న్యాయస్థానం ప్రపంచ మానవులందరికీ. అలాగని ఒక తరంలో పుట్టిన వారికి కాదు, ఒక తరంలో కనిపిస్తున్న వారికి కాదు, అన్ని తరాలలో పుట్టినటువంటి ప్రతి మనిషికి దేవుడే తీర్పరి. దేవుడే తీర్పరి. అంత పెద్ద న్యాయస్థానం ఈ మనుషులందరి యొక్క వ్యాజ్యములను ఎలా ఎదుర్కొంటుంది? వీరందరికీ ఆయా తగాదాలు ఉన్నప్పుడు దేవునితో, అంటే భూమి మీద మనిషికి ఉన్నటువంటి తగాదాలను గురించి నేను మాట్లాడటం లేదు, ప్రతి మనిషికి దేవునికి మధ్య ఉన్నటువంటి వ్యాజ్యం. వారు దేవుని కొరకు బ్రతికారా? దేవుని కొరకు బ్రతకలేదా? దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను పాటించారా లేదా? జీవితకాలం అంతటిని ఆయన తన న్యాయ దృష్టితో ఆలోచన చేసి వారికి తీర్పునివ్వాలిగా. ప్రతి మనిషికి ఆయన తీర్పును వెలువరించేటప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి
న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఆయన దగ్గర కూడా న్యాయం ఆలస్యం అవుతుందా, ఆయన విషయంలో న్యాయమును గూర్చి మనం నేర్చుకోగలిగితే చక్కని విశ్లేషణ మనకు దొరుకుతుంది. మన ఆత్మలకు చక్కని ఆహారం మనం పెట్టగలిగిన వారం అవుతాం. ప్రియులారా, శరీర సంబంధంగా ఎన్నెన్నో వ్యాజ్యాలకు ఈరోజు న్యాయం ఆలస్యం అవుతున్నప్పుడు ఆత్మ సంబంధంగా దేవుని దగ్గర కూడా న్యాయం ఆలస్యం అవుతుందా అని మనం ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే కొన్ని అద్భుతమైన మాటలు ఈ విషయమై మనకు సమాధానాన్ని నేర్పిస్తున్నాయి. దేవుని మాటలు మన యొక్క ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నాయి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళదాం. ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నటువంటి రాజైన సొలొమోను భూమి మీద న్యాయము తీర్చడానికి, దేవుని ప్రజలకు భూమి మీద న్యాయం తీర్చడానికి దేవుణ్ణి ఏం కోరుకుంటున్నాడో ఒక్కసారి మనం దేవుని గ్రంథంలో చూడాలి. భూమి మీద మనుషుల మధ్య పుడుతున్నటువంటి వ్యాజ్యములు తీర్చటానికి రాజైన సొలొమోను దేవునిని ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన ఎలా ఉందో, దేవునిపై ఏ విషయంలో సొలొమోను ఆధారపడుతున్నాడో, అసలు భూమి మీద మనుషులకు న్యాయం తీర్చాలంటే అవసరమైనది ఏమిటో అక్కడ సొలొమోను ద్వారా దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం నుండి. ఆ రాత్రియందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగుమని సెలవీయగా, సొలొమోను దేవునితో ఎలాగూ మనవి చేశాను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృపచూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చెదను అని చెప్పాను. పిమ్మట సొలొమోను గిబియోనులో నుండి సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠమును విడిచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీయులను ఏలుచుండెను. ఈ సందర్భంలో ఇశ్రాయేలీయులకు రాజుగా నియమింపబడినటువంటి సొలొమోను దేవునికి ఏమని మనవి చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. నీ ప్రజలు, నేను పరిపాలిస్తున్నది నీ ప్రజలను, నేను న్యాయము తీర్చవలసినది నీ ప్రజలకు, కనుక దేవా యెహోవా, నీ జ్ఞానము నాకు అనుగ్రహించు అని సొలొమోను దేవుణ్ణి కోరుకుంటున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు మనుషులందరికీ న్యాయము తీర్చేవాడు. మనుషులందరి మీద ఆయన తీర్పరి. ఆయన జ్ఞానమును కలిగి ఉంటే మనుషుల మధ్య కలిగేటువంటి వివాదములను చాలా సులువుగా పరిష్కరించవచ్చు అని సొలొమోను ఆ విషయాన్ని తెలుసుకున్నాడండి. అంతే తప్ప భూమి మీద మట్టి మెదడులో నుండి పుట్టినటువంటి శాస్త్రాలను రాసుకొని ఆ శాస్త్రాల మీద ఆధారపడి నేను మనుషులకు న్యాయం తీర్చాలనేటువంటి భావన సొలొమోనులో లేదు. తండ్రి, వీరందరూ నీ జనులు, ఈ జనులకు నీవు తీర్పు తీర్చగలవు, ఈ జనులకు నీవే న్యాయం తీర్చగలవు. భూమి మీద జనులకు నేను రాజుగా నిర్ణయింపబడ్డాను. కొంతకాలానికి ఈ జనులకు, ఇశ్రాయేలీయులకు, నీ జనులకు నేను రాజుగా నీ చేత నిర్ణయింపబడ్డాను. కనుక వీరి మధ్య వ్యాజ్యములు పుట్టినప్పుడు, వీరి మధ్య తగాదాలు, విభేదాలు వచ్చినప్పుడు నేను వీరిని చక్కగా పరిపాలించుటకు, వీరి మధ్య నేను న్యాయము తీర్చుటకు నాకు జ్ఞానమునివ్వు తండ్రి, జ్ఞానమును అనుగ్రహించు తండ్రి అని సొలొమోను దేవుణ్ణి కోరుకుంటున్నాడు. అప్పుడు సొలొమోను విషయంలో దేవుడు ఏమంటున్నాడు? నీవు ఐశ్వర్యమునైనను, ఘనతనైనను, సొమ్మును కానీ లేక భూమి మీద ఏదో సంపదను కానీ శత్రువుల ప్రాణమును కానీ అడగకుండా నా ప్రజలను పరిపాలించుటకు జ్ఞానమునిమ్మని అడిగావు గనుక
అద్భుతమైన, అమోఘమైన, వెలకట్టలేని జ్ఞానమును నీకు అనుగ్రహిస్తున్నాను అని దేవుడు సొలొమోనుకు జ్ఞానమును దయచేశాడు. జ్ఞానమును దయచేశాడు. సొలొమోను కంటే ముందున్న రాజులు కానీ, తరువాత వచ్చే రాజులు కానీ సొలొమోనుకున్నటువంటి ఐశ్వర్యమును పొందలేకపోయారు. ఎందుకంటే జ్ఞానము తనతో పాటు ఐశ్వర్యమును తీసుకుని వచ్చింది. జ్ఞానము తనతో పాటు ఐశ్వర్యమును, సంపదను, శత్రువుల ప్రాణమును తీసుకుని వచ్చింది. జ్ఞానం ఎంత విలువైనదో మీరు ఆలోచన చేయండి. ఆ జ్ఞాన సంపన్నుడే పరలోకమందున్న తండ్రి. ఈరోజు ఆ జ్ఞానము కొదువుగా ఉంది. లోకమందు దేవుని జ్ఞానము కొదువుగా ఉంది. లోకమందు దేవుని జ్ఞానము కొదువుగా ఉంది. మరల చెబుతున్నాను ఈ మాట నేను. లోకమందు దేవుని జ్ఞానము కొదువుగా ఉంది. అందువలన ఏమవుతుంది? తీర్పు తీర్చటానికి, న్యాయమును జరిగించటానికి ఎన్నో ఏళ్ళు పట్టేస్తుంది. ఇటీవల జరిగినటువంటి ఒక సందర్భాన్ని మనం ఒక్కసారి ఉదాహరణగా తీసుకోగలిగితే, గైక్వాడ్ విషయంలో 53 ఏళ్ళు పట్టింది. ఇంకా విచారణకు స్వీకరించారు. సుప్రీంకోర్టు వారు విచారణకు స్వీకరించారు. ఈ తీర్పు వెలువరించడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో. ఇప్పటికే గైక్వాడ్ మరణించాడు కదా. చూసారా? ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. ఎందుకు ఇలాంటి ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి? భూమి మీద కేవలం ఇండియాలో మాత్రమే కాదు, అన్ని దేశాలలో న్యాయం ఎందుకు ఆలస్యం అవుతోంది? దేవుని జ్ఞానం లేక. మనుషులలో దేవుని జ్ఞానం ఉంటే వివాదాలు పుట్టవు, వ్యాజ్యాలే పుట్టవు. ఒకవేళ పుట్టినా మనుషులలో తీర్పరులుగా ఉన్నవారు, న్యాయస్థానాలలో కూర్చున్నవారు, న్యాయమూర్తులుగా ఉన్నవారు దేవుని జ్ఞానమును కలిగి ఉంటే ఐశ్వర్యము, సంపద, ఘనత అన్నీ దాని వెనక వస్తాయి కదా. వారు వెనువెంటనే చక్కగా తీర్పులు తీర్చడానికి అవకాశం కూడా కలుగుతుంది కదా. ప్రియులారా, ఈ జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? పరమందున్న దేవుని దగ్గర ఉంది. పరమందున్న దేవుని యొక్క సన్నిధిలో ఉంది. ఆయన ఎవరికైతే ఈ జ్ఞానమును, దైవ జ్ఞానమును అనుగ్రహిస్తాడో వారు చక్కగా తీర్పు తీర్చగలరు, వారు చక్కగా న్యాయం చేయగలరు. ఈ విషయాన్ని మీ మనస్సులలో మొట్టమొదట మీరు స్థిరపరచుకోవాలి. రాజైన సొలొమోను దేవుని ప్రజలను, అనగా ఇశ్రాయేలీలను ఆనాడు పరిపాలించడానికి దేవుని యొద్ద నుండి జ్ఞానమును కోరుకున్నాడు. నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వు తండ్రి. నీ ప్రజలను నేను చక్కగా పరిపాలిస్తూ వారికి న్యాయం జరిగించడానికి నాకు జ్ఞానం ఇవ్వు తండ్రి అని సొలొమోను దేవుణ్ణి కోరుకున్నట్టుగా, దేవుడు సొలొమోనుకు జ్ఞానమును అనుగ్రహించినట్టుగా, సొలొమోను దేవుని యొక్క జ్ఞానమును పొందినవాడే ఎంత చక్కగా ప్రజలను పరిపాలించాడో ఆ విషయాలన్నిటినీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం, తెలుసుకోగలం. ప్రియులారా, మనుషులకు దేవుడు న్యాయము తీర్చుటను బట్టి దేవుడు ఉన్నాడని చాలామంది అంటూ ఉంటారు. ఆయా సందర్భాలలో మనుషుల యొక్క మాటలను మీరు వింటున్నారా? ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో న్యాయం జరిగిందనుకోండి, అప్పుడు ఏమంటారు వారు? దేవుడున్నాడు కనుక నాకు న్యాయం జరిగింది. దేవుడున్నాడు కనుక నాకు న్యాయం జరిగింది. ఆలోచన చేస్తున్నారా? అంటే ఎవరికైనా న్యాయం జరిగినప్పుడు వెంటనే గుర్తొచ్చేటువంటి ఆ పదం ఏంటి? దేవుడు. తెలియకనే వారు వారి మాటలలో పలుకుతున్నారు, దేవుడున్నాడు, న్యాయం జరిగింది. అంటే దేవుడు న్యాయమును జరిగించేవాడు. దేవుడు న్యాయమునకు ప్రధానమైనటువంటి స్థానం. దేవుడు న్యాయాధిపతి. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పూర్తిగా చదివితే ఆ సారాంశంలో మనకు కనిపించేటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు న్యాయాధిపతి. న్యాయమును ఆభరణముగా ధరించుకున్నవాడు ఆయన. కనుక లోకమందు ఎక్కడైనా ఏదైనా ఒక పరిస్థితులలో న్యాయం జరిగినట్టుగా మనం విన్నా, మనకే న్యాయం జరిగిన వెంటనే మన మనస్సులో అనిపించేటువంటి భావన, న్యాయం జరిగిందంటే దేవుడున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట మీకు ఈ సందర్భంలో చూపిస్తాను. దానిని మీరు పరిశీలిస్తే ఈ మాట ఎంత యథార్థమో మీకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనం నుంచి. కీర్తనల గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు.
ప్రతిదండన కలుగగా నీతిమంతులు సంతోషిస్తారు. భక్తిహీనుల రక్తములో నీతిమంతులు తమ పాదములను కడుక్కుంటారు. ఎప్పుడైతే న్యాయం జరిగిందో, లోకమందు న్యాయం జరుగుట జనులు చూస్తున్నారో దేవుడున్నాడని ఒప్పుకుంటారు. వారి మాటల్లో తెలియకనే, దేవుని గురించి వారు తెలుసుకోకుండానే దేవుడున్నాడని ఒప్పుకుంటున్నారు. చూసారా? అదిగో ఆ దేవుడే పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నాడు. న్యాయం జరగగానే దేవుడున్నాడు అంటున్నారు కదా. లోకములో న్యాయమును జరిగించేదే న్యాయాధిపతి అయిన తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేసిన దేవుడు ఆయనే. న్యాయం జరిగినప్పుడు దేవుడున్నాడు అని ధైర్యంగా, ఎంతో గొప్పగా, ఘనముగా మీరు మాట్లాడతారు కదా. అవును, దేవుడున్నాడు. ఆయన లోకములో న్యాయం తీరుస్తున్నాడు. ఆయా సందర్భాలలో ఆయన న్యాయం తీరుస్తున్నాడు. మనుషులు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతారో అప్పుడు వారు శీఘ్రముగా న్యాయం తీర్చడానికి, త్వరగా న్యాయం తీర్చడానికి అవకాశం ఉంటుంది. మనుషులు దేవుని మీద ఆధారపడకపోతే న్యాయం ఆలస్యమైపోతుంది. కానీ ఎప్పటికైనా న్యాయం జరగాలంటే దేవుడే ఆధారం అనేటువంటి విషయం ఈ విశ్లేషణలో మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. న్యాయం జరగాలంటే దేవుడే ఆధారం, మనుషుల వలనైతే కాదు. కనుక ఎల్లప్పుడూ కూడా ప్రతి సందర్భంలోనూ మీరు దేవుని మీద ఆధారపడాలని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని మీద ఆధారపడాలని. న్యాయము జరిగించటానికి దేవుడు సమర్థుడు. మనకు న్యాయమును అనుగ్రహించటానికి దేవుడే శక్తి సంపన్నుడు. కనుక ఎల్లప్పుడూ ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో దేవుని మీద ఆధారపడాలి. దేవుడు న్యాయాధిపతి. ఆయా సందర్భాలలో మీరు అనేకమైనటువంటి విషయాలలో చూస్తున్నారుగా. న్యాయం జరిగింది, భక్తిహీనునికి సరైనటువంటి తీర్పు విధింపబడింది, ప్రతిదండన కలిగింది, న్యాయం జరిగింది, దేవుడున్నాడు అంటుంటారు కదా. అవును, దేవుడున్నాడు. న్యాయమును జరిగించే దేవుడు పరలోకమందున్నాడు. ఆయనను గురించి తెలుసుకోవటానికి మీరు పరిశుద్ధ గ్రంథమును చదవాలి. ఆయనను మీరు చేరుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు వెళ్ళగలగాలి, రక్షణను పొందగలగాలి. ఆయనను బయలుపరచుటకే దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా, న్యాయమును తీర్చే దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయనను మీరు సనుతిస్తూ, ఆయనను మీరు తెలుసుకోవటానికి క్రీస్తు మార్గంలో ప్రయాణిస్తూ దేవుని న్యాయమును పొందటానికి మీరు సిద్ధపడాలని నేను కోరుకుంటున్నాను, మీకు మొదట తెలియజేస్తున్నాను. లోకమందు మీకు న్యాయం ఏదో మనుషుల వలన కలుగుతుందని మాత్రమే మీరు సరిపెట్టుకోకుండా, అసలు మనుషుల వలన న్యాయపు తీర్పు తీర్చబడాలంటే పరలోకమందున దేవుని అనుగ్రహం వలనే అది సాధ్యం అవుతుందని మీరు తెలుసుకోవాలని నేను విశ్లేషణలో మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, లూకాసు వార్తలో ప్రభువారు తెలియజేసినటువంటి ఈ చక్కని సందర్భాన్ని కూడా ఈ సందర్భంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తనకు మొర్ర పెట్టేవారి విషయంలో తప్పక న్యాయం తీరుస్తాడనేటువంటి విషయాన్ని ప్రభువారు తెలియజేస్తున్నారు. ఆ చక్కని విషయాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 7-8 వచనాలను చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 7-8 వచనాలు. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఇక్కడ ఏమని రాయబడిందో చూసారా? దేవుడు తాను ఏర్పరచుకొనినటువంటి వారికి తప్పకుండా న్యాయం తీరుస్తాడు. వారు దివారాత్రులు ఆయనకు మొరపెట్టుచుండగా ఆయన తప్పకుండా వారికి న్యాయం తీరుస్తాడు. ఆయన వారి విషయమే దీర్ఘశాంతమును చూపుచున్నాడు. దీర్ఘశాంతముతో ఆయన న్యాయం తీరుస్తున్నాడు. దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడు. కనుక దివారాత్రులు ఆయనకు మొరపెట్టేవారు ధన్యులు. వారు తప్పకుండా న్యాయమును పొందుతారు, మరణించకుండా న్యాయమును పొందుతారు. అంటే ఆత్మ విషయమందు కూడా మరణించకుండా నిత్యత్వంలోనికి వెళుతూ న్యాయమును పొందుతారు. ఇక్కడ లోక సంబంధమైనటువంటి ఉదాహరణలలో ఆలస్యమైంది కానీ చివరకు తీర్పు దక్కిందా అంటే చనిపోయాడుగా. ఎందరో ఆయా పరిస్థితుల్లో న్యాయం దక్కకుండానే చనిపోతున్నారుగా. కానీ దేవునికి మొరపెట్టుకునేటువంటి వారి విషయంలో వారు
మరణించకుండా దేవుని తీర్పు వారికి దక్కుతుంది. అంటే భూమి మీద వారు చనిపోరా? చనిపోక ముందే వారికి తీర్పు జరిగిపోతుందా? వారికి న్యాయం జరిగిపోతుందా? న్యాయం దక్కుతుందా? అంటే అసలు భూమి మీద శరీరాన్ని విడిచిపెట్టడం అనేది మొదటి మరణం. రెండవ మరణాన్ని నుండి తప్పించి ఆయనకు మొర్రపెట్టే తన బిడ్డల ఎడల ఆయన దీర్ఘశాంతమును కలిగి న్యాయం తీరుస్తాడు. శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మగా వారికి న్యాయం జరుగుతుంది. వారు నిత్య శిక్షకు వెళ్లకుండా, రెండవ మరణాన్ని పొందకుండా వారు తప్పింపబడి పరలోకానికి స్వీకరింపబడతారు. ప్రియులారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే ఈ భూ జీవిత కాలంలో ప్రతి సమయమందు మనము దివారాత్రులు దేవునికి మొర్రపెట్టే వారముగా ఉండాలి. మన న్యాయాధిపతి, మన ప్రధానమైనటువంటి న్యాయాధిపతి పరలోకమందున్న దేవుడు. ఆయన త్వరగా న్యాయము తీర్చును. తన వారికి, తాను ఏర్పరచుకొనిన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఆయన దగ్గర ఆలస్యం జరగదు. ఆయన దీర్ఘశాంతముతో ఆయన న్యాయం తీర్చే దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు. కనుక మీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు విన్న తర్వాత మీ జీవితాలలో ఇక ఎటువంటి అనుమానము లేకుండా పరలోకమందున్న న్యాయాధిపతి అయిన తండ్రి యొద్దకు క్రీస్తు ప్రభు ద్వారా మీరు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. అంతటి మహాభాగ్యము దేవుడు ఆయన వాక్యము ద్వారా మనకు అనుగ్రహించాడు. చక్కని నిర్ణయాలతో మీ బ్రతుకులను దేవుని మార్గంలో నిలబెట్టుకోవాలని కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు సర్వలోక న్యాయాధిపతి. ఈ విషయం తెలియక అనేక మంది నేటికి మీకు దూరంగానే ఉంటున్నారు. వారికి న్యాయం లభించినప్పుడు దేవుడు ఉన్నాడని వారు అంటున్నా దేవుని దగ్గరకు వారు రాలేకపోతున్నారు. అది వారి దౌర్భాగ్యపు పరిస్థితి. నాయనా, మేమైతే అట్టివారముగా ఉండకుండా భూ జీవిత కాలమందు నాయనా మీరు న్యాయాధిపతి అని ఒప్పుకొని దివారాత్రులు మీకు మొరపెట్టచ్చు, మీ సన్నిధిలో జీవిస్తూ మీరు చెప్పిన మాటల ప్రకారం బ్రతుకుతూ నాయనా చక్కని న్యాయమును మీ యొద్ద నుండి మేము పొందగలుగుటకు, శరీరములను విడిచిపెట్టిన నిత్యత్వములో ప్రవేశించే మహాభాగ్యమును యేసుక్రీస్తు ప్రభు ద్వారా నాయనా మీ వలన మేము పొందగలుగుటకు మీ కృపను మాకు దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించి మీ మాటలను అంగీకరించి మీ కొరకు బ్రతకాలనుకునే నిర్ణయాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి మీ కృపాక్షేమములు తోడుగా ఉంచి మనం మిమ్మల్ని అడుగుతూ ఈ మా ప్రార్థనను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.